ఇప్పటి వరకు మీరు చూస్తున్నవన్నీ నిజాలే. 1000కి మర్డర్, 500కి కిడ్నాప్, 100 కోసం దొంగతనాలు చేసే మనుషులు మార్కెట్లో ఫ్రీలాన్సర్స్ గా ఫ్రీగా దొరికే ప్లేస్. ఢిల్లీకి 42 కిలోమీటర్ల దూరంలో 133 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఘజియాబాద్ ఢిల్లీ తర్వాత దేశంలోనే అత్యంత క్రైమ్ రేట్ ఉన్న ప్రాంతం. ఇక్కడివి చేస్తున్నవన్నీ క్రిమినల్స్ అనుకుంటే పొరపాటే. మాఖన్ సింగ్, మాఖన్ 3 అక్షరాల మృగం, మనుషుల మధ్య తిరిగే రాక్షసుడు. ఎవరైనా క్రైమ్ రేట్ ని తగ్గించడానికి డిపార్ట్మెంట్ లో చేరుతారు. వీడు క్రైమ్ చెయ్యడానికి పోలీసుల్లో చేరాడు. నిన్నటి వరకు మర్డర్లు, రేపులు, కిడ్నాప్లు మీకోసం చేశారు. ఈ రోజు నుంచి నా కోసం చేయాలి. ఎంత చేస్తే అంత గ్రోత్. क्या देख रहा है रे? आई एम नॉट ए कॉप. क्रिमिनल हूं मैं, लीगल गुंडा हूं मैं. One, two, three. వీడు మాఖన్ సింగ్ తమ్ముడు త్రిలోక్ సింగ్. అన్నకు ప్రాణం, వీడికి ఆఫ్టర్ ఆల్ ప్రాణం. Happy birthday, Anaya. This is my birthday gift to my brother. Happy birthday, Anaya. Cheers. Anaya, देखिए ये आर्टिकल. కొత్తగా గజియాబాద్ లో క్రైమ్ ని కంట్రోల్ చేయడానికి ఎవడో వస్తున్నాడంట అన్నయ్య. आने दो साले को. బాబు గారు, మన రైస్ మిల్ మూసారండి. ఏంట్రా బుల్లబ్బాయి నువ్వు ఆగేది? ఆయ్, మన వర్కర్ల పనులు ఆపేసి మరీ మూసారు బాబు గారు. ఏంటాళ్ళకి అంత గోరోజనం? రైస్ మిల్ లోను క్లియర్ అవ్వలేదంట, అసలు నోటీసులు అడుచుకోలేదంట. అటించుకోరా, అటించుకో. కడియం బ్రదర్స్ అని పేరెట్టుకున్నది బిడియంతో బతకడానికి ఏట్రా? చేస్తాం, బుద్ధి పుట్టినప్పుడు క్లియరింగ్ చేస్తాం. మాల్యా గారు అంత మూల్యం ఎత్తి కలిపి లండన్ ఈదులో స్వెటర్లు తొడుక్కొని చక్కర్లు కొడుతుంటే ఏం పీకుతున్నారా? శనగ తోటలో గరిక అది కాదుగా నోరే. ఆ బ్యాంక్ వాళ్ళకి ఎంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా? అది బ్యాంక్ ధైర్యం కాదు బాబు గారు, ఆ అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ కార్తీ ఇచ్చిన ధైర్యం. బాడీలో విటమిన్ B12 తగ్గిపోతే గొడ్డు మాంసం తినచ్చు, కానీ ఊళ్ళో గౌరవం తగ్గిపోతే ఏడి తింటాంరా? గడ్డే. ఎండి కంచంలో ఏడేడిగా అన్నం వేసుకుని, కొత్త ఆవకాయలో అంత ఎన్న వేసుకుని, ఎర్రగా 3 ముద్దలు మింగి మిల్లుకాడికి చేరేలోపు మూసిన గేట్లు తెరుచుకోవాలరా. అని చంపేస్తారో పంపేస్తారో మీ ఇష్టం. వచ్చేయండి రా. కొంచెం ఎరుపు తగ్గించండి బాబు, మార్నింగ్ మండిపోగలదు. బాబు గారు ఏంట్రా? అదే
బుల్లబ్బాయి ఫోన్ చేశారండి ఆ. కార్డు వాడమంటారా క్యాష్ వాడమంటారా అని అడుగుతున్నాడు. కార్డు క్యాష్ ఏంట్రా? ఆ బ్యాంకోడు మనోళ్ళని రివెట్టేసాడంటండి. ఆర్ఎంపీ డాక్టర్ కుట్లేదంటే దారాలు కూడా సరిపోవట్లేదంటండి బాబా. మోడ్ ఆఫ్ పేమెంట్ ఏంటి అని అడుగుతున్నాడండి. ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అప్లై చేసుకోమని రేయ్, తీయండి రా పళ్ళు. ఇవాళ ఆడ అకౌంట్ క్లోజింగ్ చేసేద్దాం. నమస్కారం కడియం గారు. ఏ సీత, అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు అక్కడ. సాయంత్రం 5 దాటిందంటే ₹1 కోటి ఇచ్చినా బ్యాంకులో ఉండడండి. మరి ఎక్కడ ఉంటాడు రా? అసిస్టెంట్ మేనేజర్ కార్తీక్ గారు ఎక్కడ రా? కళ్ళేమన్నా సాగల్లెట్టొచ్చేసారేంటండి? 185 సెంటీమీటర్ల ఎత్తు, 160 పౌండ్ల బరువు, బాహుబలికి బెస్ట్ ఫ్రెండ్ అనిపించే కటౌట్ కానరాట్లేదా అండి? నేర్పుగా తూర్పు చూడండి. రేయ్ కార్తీక్! నన్నెవరైనా అలా పిలవాలంటే ఒకటి మా ఇంట్లో వాళ్ళు పిలవాలి, లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి. ఎవడ పడితే ఆడి పిలిస్తే వాడి కోత ఆగిపోద్ది. బలుపా బతకాలం లేదేటే? ఈ రోజు పోతే రేపటికి 2, ఇవాళ ఫ్లాష్ న్యూస్, రేపటికి పాత న్యూస్. మ్యాటర్ ఏంటి? లోన్ గురించి అయితే రేపొద్దున 10 బ్యాంక్ రండి మాట్లాడుకుందాం. అదే పర్సనల్ అయితే ఇలా ముందుకు వచ్చేసేయండి. వీడు నేతెరసలు ఎక్కువ తింటున్నట్టున్నాడు రా. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది. అదేది ట్రైగ్లైసరైడ్స్. మొన్న టెస్ట్ లో చేయించుకుంటే 300 వచ్చింది. డాక్టర్ ఏమో స్ట్రెస్ కూడా కారణం, తగ్గించుకోమన్నాడు. మీరలా కాటన్ ధరలో నించొని చూస్తే ఎక్కడ తగ్గుతురా? వెళ్ళి ఆడ కాలో చెయ్యో సెపరేట్ చేసేయండి రా. విలేజ్ లో వీల్ చైర్ లో తిరుగుతుంటే సరదాగా సెల్ఫీలు దిగచ్చు. వెళ్ళండి. కంటిన్యూ. ఒక్కసారి కోట్లు అడుగు పెట్టాక మీ ఫోకస్ ఉండాల్సింది ఓన్లీ కోత గీత. ఈ బ్యాచ్ అయిపోయే లోపు మ్యాచ్ అయిపోవాలి. రేవెడుతుంటే అట్టాసు వస్తారేంట్రా? వెళ్ళండి. ఫైట్ చేస్తున్నాడా? పిల్లలతో కబడ్డీ ఆడిస్తున్నాడా? వదలకండ్రా. లొల్లాలాకుల దగ్గర దాని అమ్మ 6 ఎకరం దానిమ్మ తోట ఉంది. రాసిచ్చేస్తా, నన్ను కొలబొరసండి రా. తినద్దని మొత్తుకున్నా సన్న బియ్యం బస్తాలు పెక్కి కిస్తాలు తెంచుకొని వచ్చారు. ఎలాంటి చేస్తున్నా కొడుకులో. హలో కడేం గారు, ఆత్రేయపురం పూతరేకుల మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంకొకసారి లోన్ కట్టకుండా నాకు ఎదురు పడితే ఇంకెవ్వరికి ఎదురు పడకుండా చేస్తా. నీకు వారం టైం. లోన్ కట్టలేదంటే మిల్ ఆక్షనే. చూసావా శైలు, నో మ్యాటర్ వాట్, దిస్ వరల్డ్ రెస్పెక్ట్స్ ఓన్లీ విన్నర్స్. ఆడుతున్నంతసేపు అందరూ ఒకేలా ఉన్నారు. గెలవగానే చూడు నువ్వు ఎక్కడున్నావు.
ఇప్పుడు అందరు నిన్ను ఇలా చూడాలి. రేపు మీ అందరినీ మనోరు అలా చూడాలి. పంకజ, సుశీల, సుభద్ర, సూరమత్త, టీవీలో నా కాళ్ళు వచ్చే టైం అయిందే. తొందరగా రండి. వెల్కమ్ టు గోదావరి గుండె చప్పుడు 7 PM విత్ ఆకృతి. ఈ రోజు మన సిటీ ఛానల్లో ముఖ్యాంశాలు. నూజువిడు మ్యాంగోను నుజ్జు చేసిన పల్లెటూరు పూతరేకులు. కబడ్డీలో స్టేట్ లెవెల్లో సత్తా చాటిన ఆత్రేయపురం ఆడపిల్లలు. వచ్చే నేషనల్ కబడ్డీ పోటీల్లో ఎంత కష్టమైనా మనూరి పిల్లల్ని ఛాంపియన్స్ ని చేస్తానంటున్న కోచ్ కార్తీ. ఈ ఉడికి తోడి బ్యాండ్ మేళం బ్యాచ్ ఒకటి. ఆ కాల నా కళ్ళ ముందు ఇంట్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో. నువ్వు ఇచ్చే ఫిల్టర్ కాఫీ అంత బాగుంటుంది. ఊరుకో అత్త. ఏట్రా పరిస్థితి? ఈ నాళ్ళకి మీ ప్రాణాయామం బాగా వర్కౌట్ అయిందండి. నార్మల్ గానే ఉంది. ఇంక ఈ డబ్బా పక్కనెట్టచ్చు. నాన్నగారు గుడ్ మార్నింగ్. నాన్నగారు గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మమ్మీ గారు. గుడ్ మార్నింగ్ పిన్ని గారు. గుడ్ మార్నింగ్ పెద్దవారు. ఆహా, పద్ధతి పరికిణి కట్టుకొచ్చినట్టు ఏమున్నారండి అమ్మాయి గారు? ఎక్స్ఎమ్మెల్యే ఇంటి సంబంధం తీసుకొచ్చారు. నాదేమీ లేదు, అంతా నీ ఇష్టమే అని చెప్పాను. ఒక్కసారి ఈ పిక్కు చూసి లైక్ కొట్టావనుకో. నాన్నగారు, అయినా మీరేదైనా ఇష్టపడితే తల ఇలా ఊపడం తప్ప ఇలా ఎప్పుడైనా ఊపానా నాన్నగారు? నిజంగా ఇలాంటి అమ్మాయి పుట్టడం మా ఇంటి అదృష్టం కాదండి, మన ఊరి అదృష్టం. కరెక్ట్. బాబు గారు మన రైస్ మిల్ లోన్ కట్టలేదు కదా, అందుకని ఆ కార్తీక్ గారు నోటీసులు పంపించండి. ఆడు కబడ్డీయే కాకుండా ఈ గేమ్లు కూడా ఆడుతున్నాడా? వాడి సంగతి ఏంటో నేను చూస్తాను. ఉండమ్మా, ఆడపిల్లవు నువ్వెందుకు? నాన్న, మీరు పిల్లిని కన్నారా పులినా? నా కోడలు ఇంటికి వచ్చే ముందే ఈ పాత సామాన్ తీసేసి కొత్త సామాన్లు కొనేయాలమ్మాయి. అయ్య బాబాయ్, ఇదేం విడ్డారు అండే? మీ ఇంటికి ఇప్పటికిప్పుడు కోడలు వచ్చేసినట్టు. ఎవరమ్మా నువ్వు? మా ఇంటికి వచ్చి తలుపులేస్తున్నావు? మా ఇంటికే వచ్చాను అత్తయ్య. అత్తయ్య? అయ్యయ్యో లే తల్లి, సిటీ ఛానల్ చీర కట్టుకుని నా ఇంటికి వచ్చినంత సంతోషంగా ఉంది. ఏం తీసుకుంటావు? మీ సాయం తీసుకుంటాను అత్తయ్య. నేనేం చేయగలనమ్మా? మీరే చేయగలరు అత్తయ్య. ఎల్లుండి నా పెళ్లి చూపు. అయ్యో, కంగారు పడకండి, అది మనం చెడగొట్టాలి. కార్తీక్ చెప్దామా? కార్తీక్ చెప్తే ఆల్ ది బెస్ట్ చెప్తాడు, అందుకే మీకు చెప్తున్నా. నేనేం చేయగలనమ్మా? నా కోసం ఆ మాత్రం చేయలేరా అత్తయ్య? ప్లీజ్. సింగిల్ గా నేనేం చేయలేను. నా తొట్టి గ్యాంగ్ తోటైతే ఏదో ఒకటి చేయగలను. హలో, నేను రామయ్య మాస్టర్ని మాట్లాడుతున్నాను. త్వరగా స్కూల్ దగ్గరకు వస్తావా బాబు? వస్తున్నాను సార్. ఈ గోడలు, ఈ గదులు, ఈ గ్రౌండ్, ఇక ఇవన్నీ మనకు జ్ఞాపకాలే. రామకృష్ణ మెమోరియల్ స్కూల్ ఇక మనకు మెమరీ మాత్రమేనయ్యా. అయితే ఇంకేం చేయలేమా సార్? ఇప్పటికే మనం చాలాసార్లు ఆపాం, కానీ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది, ఫ్యాకల్టీ తగ్గిపోయారు. ఇక దీన్ని గవర్నమెంట్ మెయింటైన్ చేయలేమంటున్నారు. ఈ సంవత్సరం పరీక్షల తర్వాత మూసేస్తామంటున్నారు. అదేంటి సార్? చదువుని చదివే తినేయడం అంటే ఇదే కార్తీ. కార్పొరేట్ వచ్చింది, కలిపేసుకుపోతుంది. ఇప్పటి వరకు ఒక ఆంధ్రప్రదేశ్లోనే 7,000 పైచీలకు స్కూళ్లు మూతపడ్డాయి. ఇప్పుడు అందులో ఇంకోటి చేరబోతుంది. చేరనివ్వం సార్. అవును సార్, మీరు ఇక్కడే చదివారు, మాస్టర్ ఇక్కడే చదివారు, మేము ఇక్కడే చదివాము. మా పిల్లలు కూడా ఇక్కడే చదవాలి సార్, చదువుతారు. ఇది పిల్లల మాటలే కాదు సార్,
ఊళ్ళో పలక పట్టుకోవటానికి రెడీ అవుతున్న ప్రతి పసిపిల్లవాడి మాట కూడా. అందుకే సార్ 3 సంవత్సరాలుగా వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఒక టీంగా తయారు చేశాను. త్వరలో నేషనల్ కబడ్డీ ఉంది. అందులో గెలిస్తే దేశం మొత్తం తిరిగి చూస్తుంది. అప్పుడు మన కష్టం గురించి చెప్తే వెళ్ళిపోయిన డిఓ ఏంటి సార్, దేశం మొత్తం మన గురించి ఆలోచిస్తుంది. మంచి జరగాలని కోరుకుందాం.